హాయ్ ఎవ్రీవన్. B&K ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజీ వాళ్ళు ఒక పోర్ట్ఫోలియోని అప్డేట్ చేశారు. అందులో ఒక 20 స్టాక్ పిక్స్ ఉన్నాయి. అందులో మనం APL అపోలో ట్యూబ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇండియాలో స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్లో నెంబర్ 1 లీడర్ విత్ మోర్ దాన్ 55% మార్కెట్ షేర్ APL అపోలో ట్యూబ్స్ సొంతం. సింపుల్గా చెప్పాలంటే APL అపోలో స్టీల్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ ట్యూబ్స్ యూజ్ అవుతాయి కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఫర్నిచర్, ఈవెన్ ఆటోమొబైల్స్ లో కూడా. ఒక రకంగా చెప్పాలంటే బిల్డింగ్స్ కి బ్యాక్ బోన్ లా ఉంటుంది. నార్మల్లీ స్టీల్ ఇండస్ట్రీలో కంపెనీస్ కి రా మెటీరియల్ పర్చేస్ చేయాలి, స్టాక్ హోల్డ్ చేయాలి, కస్టమర్ కి సేల్ చేయాలి. ఈ సైకిల్ కి ఎక్కువ టైం పట్టితే క్యాష్ లాక్ అవుతుంది, ఇంట్రెస్ట్ కాస్ట్ పెరుగుతుంది. APL అపోలో మాత్రం వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ని లెస్ దాన్ 30 days గా ఉంచింది. మీనింగ్ ఏంటంటే రా మెటీరియల్ పర్చేస్ చేసి ఫైనల్ ప్రొడక్ట్ ని 1 month లోపు కస్టమర్ కి సేల్ చేసి క్యాష్ కలెక్ట్ చేస్తారు. దీనివల్ల క్యాష్ ఫాస్ట్ గా తిరిగి వస్తుంది, లో ఇంట్రెస్ట్ కాస్ట్ పడుతుంది. స్టీల్ కంపెనీస్ లో యూజువల్లీ ఎక్కువ డెట్ ఉంటుంది బికాస్ ఇండస్ట్రీ ఈజ్ క్యాపిటల్ ఇంటెన్సివ్. కానీ APL అపోలో డెట్ ని కంట్రోల్ చేసింది, లో లివరేజ్, ఇంట్రెస్ట్ కాస్ట్ తక్కువగా చేసింది. డౌన్ సైకిల్ లో కూడా సర్వైవల్ ఈజీగా అయింది. కాంపిటీటర్స్ బ్యాంక్రప్ట్ అవ్వచ్చు, కానీ APL అపోలో స్టేబుల్ గా ఉంటుంది. ఇది వాళ్ళకి కాంపిటీటర్స్ మీద స్ట్రాంగ్ ఎడ్జ్ ఇస్తుంది. APL అపోలో ఫ్యూచర్ గ్రోత్ కి 3 to 4 స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇండియాలో చాలా స్టీల్ ట్యూబ్ కంపెనీస్ స్మాల్ స్కేల్ అనార్గనైజ్డ్ ఉన్నాయి. ఇవి క్వాలిటీ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల గ్రాడ్యువల్లీ మార్కెట్ లూజ్ చేస్తున్నాయి. APL అపోలో లాంటి ఆర్గనైజ్డ్ లీడర్ కి మార్కెట్ షేర్ పెరుగుతుంది, ఎందుకంటే బెటర్ క్వాలిటీ, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిలయబుల్ సప్లై. సెకండ్ విషయానికి వస్తే వాల్యూమ్ గ్రోత్ 15% CAGR ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కంపెనీ సేల్స్ వాల్యూ FY25 లో 3.1 మిలియన్ టన్స్ నుంచి FY28 కి 4.8 మిలియన్ టన్స్ కి పెరుగుతున్నాయని చెప్తున్నారు. కంపెనీ న్యూ ప్లాన్స్ బిల్డ్ చేస్తుంది, ఒకటి రాయ్పూర్ ఇండియాలో అండ్ దుబాయ్ లో. ఈ ప్లాన్స్ వాళ్ళకి న్యూ ప్రొడక్ట్స్ లాంచెస్, ఎక్స్పోర్ట్స్, న్యూ కస్టమర్స్ వస్తారు. కెపాసిటీ ఎక్కువ ఉంది అంటే డిమాండ్ పెరిగిన వెంటనే సప్లై చేయగలగడం వీలవుతుంది. నాట్ జస్ట్ బేసిక్ స్టీల్ ట్యూబ్స్, కానీ ప్రీమియం కస్టమైజ్డ్ ట్యూబ్స్, ఫర్నిచర్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి స్పెషల్ ట్యూబ్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇది హై మార్జిన్ ప్రొడక్ట్స్. EBITDA per ton ఇంప్రూవ్ అవుతుంది. FY25 లో 4,200 ఉన్నది, FY28 నాటికి 4,900 అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్ట్రెంత్ విషయానికి వస్తే డెట్ తక్కువ, ఇంట్రెస్ట్ కాస్ట్ చాలా తక్కువ, క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉంది. కంపెనీకి న్యూ ప్రాజెక్ట్స్ ని ఈజీగా ఫైనాన్స్ చేయొచ్చు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 20% FY25 కి ఉంటే 30% FY28 కి ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. కంపెనీ మనీని ఎఫెక్టివ్ గా యూస్ చేస్తుంది, రిటర్న్స్ ఇన్వెస్టర్స్ కి ఎక్కువగా వస్తాయి. రిస్క్ విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ స్లో డౌన్ అయితే డిమాండ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. స్టీల్ ప్రైస్ వొలటిలిటీ వల్ల మార్జిన్స్ ప్రెషర్ లో పడొచ్చు. న్యూ ప్లాంట్ యూటిలైజేషన్ ఎక్కువ లెవెల్స్ లో ఉంటే మాత్రమే రిటర్న్స్ స్ట్రాంగ్ గా వస్తాయి. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1686, టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2008 రూపీస్. అంటే నెక్స్ట్ 1 to 2 years లో 19% అప్ సైడ్ ఉంది అని అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్ విషయానికి వస్తే స్టాక్ ట్రేడ్ అవుతుంది 33.6 times FY27 ఎర్నింగ్స్. ఇది హై వాల్యుయేషన్ లా కనిపించిన గ్రోత్ విజిబిలిటీ ఉంది కాబట్టి మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫైనల్లీ APL అపోలోకి ఫైనాన్షియల్ స్ట్రాంగ్, డెట్ లో, ప్రాఫిట్ స్టడీగా పెరుగుతున్నాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది. టార్గెట్ ప్రైస్ లో కూడా క్లియర్ అప్ సైడ్ ఉంది. సో కంపెనీకి లాంగ్ టర్మ్ క్లియర్ గ్రోత్ పాత్ ఉంది అని అనలిస్టులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.